బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి విచారణ ముగిసింది. విజయవాడ సిపి కార్యాలయం నుంచి ప్రభుత్వ వైద్యశాలకి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు రాజ్ కేసిరెడ్డిని హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగానే రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నించినట్టుగా సమాచారం. లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి విచారణ అయితే ముగిసింది. విజయవాడ నుంచి సిపి కార్యాలయం నుంచి అయితే ప్రభుత్వ వైద్యశాలకి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అయితే తరలిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు రాజ్ కేసిరెడ్డిని హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇక విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగానే రాజ్ కేసిరెడ్డి విచారణ జరిగినట్టుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు. శివ, రాజ్ కేసిరెడ్డి విచారణ ఏ విధంగా ముగిసింది? మొత్తం మీద చూసుకుంటే నిన్న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, అంటే దాదాపుగా 4 గంటలు, ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విచారణ, ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు, అంటే దాదాపుగా 11 గంటల పైగా కూడా కేసిరెడ్డికి సంబంధించిన విచారణ కొనసాగింది. అనేకమైన అంశాలకు సంబంధించి తనకు తెలియదు, గుర్తు లేదని సమాధానం చెప్పారు. మరికొన్ని అంశాలకు సంబంధించి నాకు సంబంధం లేదని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సిట్ అధికారులు మాత్రం నిన్న అర్ధరాత్రి ఏమాత్రం కూడా సహకరించలే విచారణకి. ఉదయం నుంచి మాత్రం దాదాపుగా సిట్ అధికారులు వేసిన 40 ప్రశ్నలకు సంబంధించి దాదాపుగా 8 కీలకమైన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి విజయసాయిరెడ్డి నివాసంలో మిథున్ రెడ్డి, అలాగే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మరికొంతమంది వ్యక్తులు సమావేశమైన మాట వాస్తవమే అని చెప్పి ఆయన అంగీకారం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి కూడా వాసుదేవరెడ్డి, ఏదైతే ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నారని చెప్పి కూడా ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మిథున్ రెడ్డి సూచనలు, సలహాలు మేరకే తాము ఈ వ్యవహారాన్ని నిర్వహించినట్లు కూడా ఆయన అయితే చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జరుగుతున్న అంశాలు, విచారణకు సంబంధించిన జరిగిన అంశాలు, ఏ అంశాన్ని కూడా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ దీంట్లో మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలకమైన సమాచారం ఇచ్చినట్లు కూడా మనకైతే సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే తాను ఏదైతే విక్రయాలకు సంబంధించి జరిగిందో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదుకు సంబంధించి కూడా వివిధ రూపాల్లో చేరవేసినట్లు కూడా ఆయన అంగీకారం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశారు, ఎక్కడి నుంచి ఎవరు చేరారు, ఫైనల్గా ఎక్కడికి చేరింది అనే అంశాన్ని కూడా ఆయన సిట్ అధికారులకు పూసగుచ్చినట్లు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే మొదటగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కానీ సమాధానంగా ఇవ్వలేదు. కానీ సిట్ అధికారులు మాత్రం రకరకాలుగా ప్రశ్నలు వేసి రకరకాలుగా విచిత్రంగా వ్యవహరించి ఫైనల్గా అయితే మాత్రం ఆయన వద్ద నుంచి సిట్ అధికారులు కావాల్సిన సమాచారాన్ని, అంటే పూర్తిస్థాయి సమాచారాన్ని రాబట్టలేదు. కానీ దాదాపుగా కొంత కీలకమైన సమాచారాన్ని అయితే రాబట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొదట తెలియదు, గుర్తులేదని చెప్పినప్పటికీ 3 రోజుల పాటు సిట్ అధికారులు హైదరాబాద్లో అలాగే వివిధ చోట్ల 50 ప్రాంతాల్లో సోదాలు చేసిన డాక్యుమెంట్స్ను, ఆధారాలని, అలాగే విజయసాయిరెడ్డి చెప్పిన ఆధారాలు, అలాగే మిథున్ రెడ్డి చెప్పిన అంశాలు, వీటన్నిటిని బేరేజ్ వేసుకొని కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన సమయంలో దాదాపుగా ఏదైతే సిట్ అధికారులకు కావాల్సిన కీలక సమాచారం అయితే లభించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మరొక కీలకమైన వ్యక్తి సుధీర్ అనే వ్యక్తి కూడా తెర మీదకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అతనికి కూడా ఇవాళ రేపట్లో నోటీసులు ఇచ్చి అతన్ని కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో పాటుగా ఎవరైతే 5 పేర్లు చెప్పాడో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాకుండా మిగిలిన 4 పేర్లు విజయసాయిరెడ్డి చెప్పారో వారి పాత్రపై కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఇన్ని రోజులు ఎవరి నేతృత్వంలో ఎక్కడ తలదాచుకున్నావు, ఎందుకు విచారణకు రాలేదనే దానికి సంబంధించి సక్రంగా సమాధానం చెప్పాలంటూ కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే సిట్ అధికారులకు సంబంధించి కూడా ఒక రకంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకారం అందించారని చెప్పి కూడా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి విచారణ అయితే ముగిసింది. విజయవాడ సిపి కార్యాలయం నుంచి ప్రభుత్వ వైద్యశాలకైతే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అయితే తరలించారు. ఇక వైద్య పరీక్షల అనంతరం కూడా మెజిస్ట్రేట్ ముందు రాజ్ కేసిరెడ్డిని హాజరుపరచనున్నారు.